హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. ఫ్రెండ్స్, మీకు ఇండియన్ మిలిటరీపై ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. ఇక ఫస్ట్ అప్డేట్లోకి వెళ్తే, అదానీ గ్రూప్ ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో అమ్యునిషన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ని స్టార్ట్ చేయబోతుంది. అలాగే మిసైల్స్, డ్రోన్స్ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి హైదరాబాదే అనుకూలంగా ఉంది. వీటి ప్రొడక్షన్ కోసం నెక్స్ట్ 2-3 ఇయర్స్లో 1500 కోట్ల రూపాయలని హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేయబోతున్నామని చెప్తుంది. ఇక్కడ లాంగ్ రేంజ్ మిసైల్స్, నేవల్ మిసైల్స్, యాంటీ రేడియేషన్ మిసైల్స్, రుద్రం 2 హైపర్సోనిక్ ఏరో బలిస్టిక్ మిసైల్స్ని ప్రొడ్యూస్ చేయబోతున్నామని చెప్తున్నారు. డిఆర్డిఓ డెవలప్ చేసిన మిసైల్స్లో దశాబ్దాల నుండి ఎక్కువగా బీడీఎల్ఏ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. ఇది హైదరాబాద్ బేస్డ్ పబ్లిక్ సెక్టార్ కంపెనీ, అంటే గవర్నమెంట్ ఓన్డ్ కంపెనీ. 2 తెలుగు రాష్ట్రాల్లో కొన్ని చోట్ల ప్రొడ్యూస్ చేస్తుంది. అయితే ఇండియా మిసైల్స్ ప్రొడక్షన్ని ప్రైవేట్ సెక్టార్కి కూడా ఇచ్చి కొద్దిగా డైవర్సిఫై చేయాలని చూస్తుంది. నేవల్ యాంటీషిప్ మిసైల్స్, రుద్రం సిరీస్, లాంగ్ రేంజ్ గ్లైడ్ బాంబ్స్, విషోరాడ్స్ లాంటి వాటిని అదానియే మ్యానుఫ్యాక్చర్ చేయబోతుంది. ఇంకో పక్క బీడీఎల్ హైదరాబాద్ ఫెసిలిటీలో ఫస్ట్ అస్త్రా మాక్ 1 మిసైల్ని మ్యానుఫ్యాక్చర్ చేసింది. 2022లో ఎయిర్ ఫోర్స్ 2971 crores విలువైన మాస్ ప్రొడక్షన్ ఆర్డర్ని ఇచ్చింది, దాదాపుగా 400 మిసైల్స్. ఎయిర్ ఫోర్స్ ఈ మిసైల్స్ని ఫార్మల్గా సర్వీస్లోకి ఇండక్ట్ చేసుకోబోతుంది. రష్యా నిన్న మరలా 37 మిసైల్స్, 3 డ్రోన్స్ని యుక్రెయిన్పై లాంచ్ చేసింది. యుక్రెయిన్ 8 క్రూజ్ మిసైల్స్ని మాత్రమే వాటిలో షూట్ డౌన్ చేయగలిగామని చెప్పింది. రష్యా లాంచ్ చేయడం అయితే 16 ఎయిర్ లాంచ్డ్ క్రూజ్ మిసైల్స్, వీటిలో సగం మిసైల్స్ని మాత్రమే షూట్ డౌన్ చేయగలిగామని చెప్పింది. అలాగే 7 S-300, 6 కింజాల్, 6 KH-22, 2 KH-31P, 3 ఇరానియన్ డ్రోన్స్ని షూట్ డౌన్ చేయడంలో ఫెయిల్ అయింది. అయితే ఫెయిల్ అయిన వాటిలో 20 మిసైల్స్ మా ఎలక్ట్రానిక్ జామింగ్ వల్ల టార్గెట్స్ని మిస్ అయ్యాయని క్లెయిమ్ చేసింది. జనవరి 8న రష్యా 59 మిసైల్స్, డ్రోన్స్ని ఫైర్ చేసింది. అయితే 5 డేస్ తర్వాత మరలా నిన్న మిసైల్ అటాక్ జరిపింది. కొన్ని నెలల క్రితమైతే నేటో కంట్రీస్ వరుసగా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్, అలాగే కంటిన్యూస్గా ఎయిర్ డిఫెన్స్ మిసైల్స్ని సప్లై చేస్తున్నప్పుడు రష్యా ఎన్నింటినీ ఫైర్ చేస్తే అన్నింటినీ షూట్ డౌన్ చేశామని క్లెయిమ్ చేసింది. అయితే ఇప్పుడు జెలెన్స్కీ మాకు మరిన్ని మోడర్న్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ కావాలని నేటోని అడుగుతున్నాడు. అమెరికా అయితే ఇంకా ఎంతో కాలం మేము పేట్రియట్స్ని సప్లై చేయలేమని చెప్పింది. యుక్రెయిన్లో మోడర్న్ ఎయిర్ డిఫెన్స్ మిసైల్స్ కొరత అయితే కనపడుతుంది. ఇంకో అప్డేట్ ఏంటంటే, ఒక నేటో హయ్యర్ ర్యాంకింగ్ అఫీషియల్ ఈ వార్ ఈ ఇయర్లో ఎండ్ అవ్వదు, మా లెక్క ప్రకారం 2025లో కూడా ఎండ్ అవ్వదు, నేటో దానికి ప్రిపేర్ అవ్వాలని పిలుపునిచ్చారు. అలాగే ఒక ఫార్మర్ యూరోపియన్ యూనియన్ అఫీషియల్ రష్యా యుక్రెయిన్ వార్ ఎండ్ అవడానికి 3 మార్గాలు ఉన్నాయి, రెండింట్లో రష్యా విక్టరీయే ఉంటుందని చెప్పారు. ఫస్ట్, వెస్ట్ కనుక ఇక యుక్రెయిన్కి వెపన్స్ని ఇవ్వమంటే రష్యా విన్ అవ్వడానికి ఎంతో టైం పట్టదు. సెకండ్, ఇప్పుడు వెస్ట్ ఏం చేస్తుందో, అంటే వెస్ట్ ఎలాంటి వెపన్స్ని ఇస్తుందో దానికి భిన్నంగా కనుక ఏదైనా చేయకపోతే ఈవెన్చువల్గా రష్యానే గెలుస్తుంది. థర్డ్, యుక్రెయిన్ విన్ అవ్వడానికి ఎలాంటి వెపన్స్ని ఇవ్వాలో అలాంటి వాటిని ఇస్తే యుక్రెయిన్ విన్ అవుతుంది. అయితే ఇక్కడ యుక్రెయిన్ డిఫెండ్ చేసుకోవడానికి, అలాగే రష్యాకి కొద్దిగా సీరియస్ ట్రబుల్ని క్రియేట్ చేసే వెపన్స్ కాకుండా పూర్తిగా రష్యాని డామినేట్ చేసే వెపన్స్ ఇస్తే యుక్రెయిన్ విన్ అవడమే కాకుండా ఇంకో 2 అవకాశాలు కూడా ఉంటాయి. ఒకటి, యుక్రెయిన్పై న్యూక్లియర్ బాంబ్. రెండోది, రష్యా డైరెక్ట్గా నేటో పైనే వార్ని డిక్లేర్ చేయటం. 2 కూడా వరల్డ్ వార్ 3ని ట్రిగర్ చేస్తాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంపార్టెంట్ డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.